అయితారం వస్తే చాలు 6 దినాలల్లా కష్టపడింది మొత్తం మందుకే ఖర్చు పెడతారు కొందరు. ఇట్లయితే మంచిగా లేదుల్లా. అయితారన్నాడు మందు దుకాణాలు అన్ని బంద్ పెట్టాలి, అప్పుడు మంచిగా అవుతుంది. అప్పుడే చాలా మంది నన్ను తీసుకున్నట్టున్నారు కదా. ఏ సావిత్రి, మాకెందుకు ఎసురు పెట్టినావు నువ్వు అని అంటుర్రా? అయినా సరే బంద్ పెట్టాలి. చికెన్, మటన్, చేపల దుకాణాలు, సినిమా హాళ్ళు, హోటళ్ళు బంద్ పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గిది బంద్ పెట్టినప్పుడు గివి కూడా బంద్ పెడితే మంచిగా ఉంటుంది. లేకుంటే బయటకు పోతే మనకేం సుఖం. అయితారన్నాడు ఆఫీసుల లెక్కనే పెట్రోల్ బంకులు కూడా సెలవు తీసుకోబోతున్నాయి. వచ్చే నెల 14వ తారీఖు సంది ప్రతి అయితారం బంకులు బంద్ పెడతామంటున్నారు ఓనర్లు. అరే బంకులు బంద్ పెడితే ఎట్లా సార్లు? ఊర్లు ఉన్నోళ్ళమైతే శనారం అర్ధరాత్రి దాకా బంకుల ముందు నిలబడైనా పెట్రోల్ కొట్టించుకుంటాం. కానీ దూర ప్రయాణం చేసేటోళ్ళ పరిస్థితి ఏంది చెప్పుండ్రి. అర్జెంటుగా బండ్ల మీద ఊర్ల ప్రయాణం చేసేటోళ్ళు, నేషనల్ హైవేల మీద సరుకులు మోసుకుపోయే లారీ ఓళ్ళకి ఎంత తిప్పలు. ఇప్పుడు గాడేన్నో తమిళనాడులో సురువైనోడు తెలంగాణకు రావాలంటే 3-4 దినాలైనా పడుతుంది. ఒక్కపారే పుల్లు ట్యాంక్ చేపించుకున్నా అన్ని రోజులైతే రాదు కదా. ఇక అది శనారం నాడే వెళ్తే అయితారానికి సగం దూరం కూడా ఓడు. ఈడ బండ్లల్లో డీజిల్ అయిపోతుంది, ఆడ బంకులు బందే ఉంటాయి. సోమవారం మళ్ళా మీరు తెరిచేదాకా ఆడనే ఉండాల్సి వస్తుంది. అందుకే జరంత పెద్ద రోడ్ల మీదనన్నా ఆడాడ బంకులు తెరిచి పెడితే మంచిది. లేదంటే బండ్ల వెనకాల ఒక పెట్రోల్ ట్యాంక్ కట్టుకొని తిరగాల్సి వస్తుందేమో. అయినా మోడీ సార్ చెప్పిండని మీరు బంద్ పెడుతున్నారు, మంచిగానే ఉన్నది. కానీ పెట్రోల్ అడకని తక్కువ చేసుడు పేరుతోని మళ్ళా బ్లాక్ మార్కెట్ దందా పెరగదని గ్యారంటీ ఏంది సార్లు? చూడబోతే మద్యపానం నిషేధం అని పెట్టినప్పుడు కొంతమందే ధనవంతులైనట్టు బంకుల పేరు మీద కూడా ఇంకింతమంది ధనవంతులను చేసేటట్టున్నారు కదా.